మరి ఇందులో విద్యార్థులకు ఇప్పుడు మొబైల్ ప్రదానం జరుగుతుంది. ప్రైమరీ స్కూల్స్ లో ఎంపీటీ యూపీ స్కూల్ ఎల్ఎన్పురం డ్రాయింగ్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ డ్రాయింగ్ లో సెకండ్ ప్లేస్. ఓకే ఓకే స్టాండ్ వచ్చేసుకో. ఇది మిర్తివాడి జోస్నా థర్డ్ ప్లేస్ ఎంపీటీ యూపీ స్కూల్ మధురపాద. సార్ సార్ ఓకే స్కూల్స్ లో నిర్వహించినటువంటి ఎస్ఎన్ఐటి కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కోసం అన్ని డ్రాయింగ్స్ మూడు డ్రాయింగ్. యూపీ లెవెల్ లో ఎస్ఎన్ఐటి నెట్ గా చెప్పండి. సెకండ్ ప్రైజ్ కోసు సెకండ్ ప్రైజ్. తర్వాత థర్డ్ ప్రైజ్ ఎం ఆశా ఎస్ఎన్ఐటి స్కూల్ బాలపేట స్కూల్ ఎస్ఎన్ఐటి కాంపిటీషన్ థర్డ్ ప్రైజ్. ఉపాధ్యాయులు విద్యార్థులను తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. లాస్ట్ ఇయర్ పద్యాల్లో ఫస్ట్ వచ్చాం. హిమాలయాలు ఇవన్నీ శాస్త్రి మన భారతదేశానికి ప్రధానమంత్రులుగా చేశారు. అలాంటిది ఈ దేశానికి నేనే ప్రధానమంత్రి అయితే నేను ఈ బాలలేని పౌరులు అనే సూక్తిని నిజం చేస్తూ మాటలకే పరిమితం కాకుండా చేతులతో చేస్తూ విద్యా వ్యవస్థలో కొత్తదనాన్ని రూపు చేస్తాను. ఇది నా మొదటి లక్ష్యం. మహాభారతంపై క్విజ్. మరి మహాభారతం మొత్తం మీద ఒక 50 ప్రశ్నలు చాలా కష్టమైన ప్రశ్నలు. కాకలు తీరిన యోధులు కూడా చెప్పలేనటువంటి 15 ప్రశ్నలు ఇచ్చారు. సంబంధించిన సామాన్య విషయం కాదు. అందరికన్నా గట్టిగా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను సిహెచ్ లలిత సాగర్. మహాభారతంపై క్విజ్ సార్. లలిత సాగర్ మీకు ఎవరు నేర్పారు మహాభారతం గురించి? మా స్కూల్లో తెలుగు సార్ నేర్పారు. తెలుగు సార్ పేరు ఎక్సలెంట్ అమ్మా, చాలా బాగా చెప్పారు. ప్రైజ్ తీసుకో సార్. దీని మీదుగా 2500 రూపాయల క్యాష్ షీల్డ్ సర్టిఫికేట్. సెకండ్ ప్రైజ్ గోస్ టు జెడ్పీటీ స్కూల్ రామవరం కే లీలామోహన్. ఒకసారి తీసుకో నాన్న తీసుకో. థర్డ్ ప్లేస్ సాయి సుస్మిత. ఇక టీచర్స్ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి అంశం అవినీతి అంతమొందించడంలో ఉపాధ్యాయుడిగా నా పాత్ర. అవినీతి అంతమొందించడంలో ఉపాధ్యాయుడిగా నా పాత్ర. ఈ అంశంపై ఫస్ట్ ప్లేస్ సార్. మీరు ఏమైనా అవినీతి అందించడంలో సార్ అవినీతిని అంతమొందించడంలో మీ పాత్ర ఏంటో చెప్తారా? వేదిక మీద ఉన్నటువంటి
పెద్దలకి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటి ఈనాటి ప్రపంచంలో తల్లి తండ్రి తర్వాత అత్యున్నత స్థానాన్ని గురువుకి ఇవ్వడం జరిగిందండి. విద్య అనేది విద్యార్థిని అలాగే వ్యక్తుల్ని సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దేదైతే దాన్ని సాధింపజేసేవాడే ఉపాధ్యాయుడు. ఆనాటి ఆశ్రమ విద్యా వ్యవస్థ నుంచి నేటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ వరకు కూడా విద్యార్థులపైన సమాజం పైన ఎంతో అత్యున్నటువంటి ప్రభావాన్ని చూపేటువంటి గొప్ప వ్యక్తి ఉపాధ్యాయుడు. ఏ రంగంలో చూసినా సరే ఒక గొప్ప డాక్టర్నైనా కళాకారునైనా అలాగే ఇంజనీర్ అయినా తయారు చేయాలన్నా సరే పరిపూర్ణ వ్యక్తిగా రూపొందించాలంటే గొప్ప మొట్టమొదటి వ్యక్తి కార్యసాధకుడు ఉపాధ్యాయుడు. నేడు ప్రపంచం అంతా కూడా అవినీతిమయంతో నిండినటువంటి ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్క వ్యక్తి పైన కూడా అభివృద్ధి నిర్మించవలసినటువంటి బాధ్యత ఎంతో భుజస్కంధాలపైన అందరి భుజస్కంధాలపైన ఉంది. ఈనాడు అవినీతి అనేది ఎంత మన సమాజంలో కలుస్తుందంటే పాలలో నీళ్ళు ఏ విధంగా కలిసిపోతాయో సమాజంలో అవినీతి కూడా అంతే విధంగా కలిసిపోయింది. అలాగే ఈనాడు కొంతమంది వ్యక్తులు తల్లిదండ్రులు చూస్తున్నట్లయితే మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి వచ్చేటువంటి జీతం కంటే కూడా పైగా వచ్చేటువంటి డబ్బులే ఎక్కువ వస్తున్నాయటువంటి ఎంతో గొప్పన్నటువంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు. అందుకు మనందరం కూడా ఎంతో బాధపడవలసి వస్తుంది. అలాగే ఉపాధ్యాయుడిగా నేను చేసేటువంటి కృషి ఏమిటంటే మొట్టమొదటిగా సమాజంలో గొప్ప వ్యక్తిత్వం ఉన్నది, హోదా ఉన్నది కాబట్టి ఉపాధ్యాయుడిగా ప్రతి విద్యార్థికి కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యను చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఇందులో ముగిస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. తర్వాత సెకండ్ ప్లేస్ goes to ఎంపీ కె శ్రీనివాస్, ఎంపీపీ స్కూల్ మెయిన్ రామవరం. సెకండ్ ప్లేస్ goes to కె శ్రీనివాస్ సార్. తీసుకోండి. ఇంకా థర్డ్ ప్లేస్ goes to ఎంపీ ఎస్ఎస్ఆర్ గోపాలకృష్ణ, ఎంపీపీ స్కూల్ నెల్లూరు. ఎస్ఆర్ఎండి కాంపిటీషన్ థర్డ్ ప్లేస్ goes to ఎంపీ ఎస్ఎస్ఆర్ గోపాలకృష్ణ గారు నెల్లూరు. ఏదో కవర్ ప్రైజ్ కవర్ పాడేస్తున్నారు, అందులో అమౌంట్ ఉంటుంది. ఈ సభను నిర్వహిస్తున్నటువంటి పొద్దుగలపు చారిటబుల్ ట్రస్ట్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఉపాధ్యాయులు కూడా మరి ఒక వ్యాసరచన కండక్ట్ చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి ఇక్కడ అవినీతిని అంతమొందించడంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏంటి అని అడిగారు. దానికి నా వంతుగా మొట్టమొదటిగా విద్యార్థులలో నైతిక విలువలు అనేటటువంటిది పెంపొందించడానికి ఎక్కువ కృషి చేస్తానని చెప్పేసి నేను ఆ రోజు నాలో రాయడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయులు కేవలం విషయ బోధనకే పరిమితం చేస్తారు కానీ నైతిక విలువలని చెప్పడం జరగట్లేదు. కాబట్టి నైతిక విలువలు కూడా చెప్పినప్పుడే ఆ విద్యార్థి మరి చక్కగా మరి నేటి బాలలే రేపటి పౌరుడు కాబట్టి మంచి నీతివంతమైనటువంటి పౌరుడిగా, మంచి నైతిక విలువలు కలిగినటువంటి పౌరుడిగా తయారై మరి అవినీతిని ఏ విధంగానూ ప్రోత్సహించకుండా ఉంటాడు అని మరి తెలుగు భాషగా అందించినటువంటి గంజాల పాపేశ్వర గారు కూడా చెప్పారు. ఏంటంటే రక్తి లేని ఆట రాత్రి నిదుర చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, విద్య జీతాల చేటురా, నీతి లేని విద్య జీతాల చేటురా, లలిత సుగుణజాల తెలుగు బాల, లలిత సుగుణజాల తెలుగు బాల. మరి ఆయన చెప్పడం జరిగిందంటే ఖచ్చితంగా నైతిక విలువలు పెంపొందించినప్పుడే మరి ఆ విద్యార్థి చక్కగా నైతిక విలువలు పెంపొందించడంలో ఉపాధ్యాయులుగా కృషి చేస్తానని నాకు అవకాశం కల్పించినటువంటి ట్రస్ట్ వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ గర్విస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. డ్రాయింగ్ కాంపిటీషన్ లో అనపర్తి మండలంలో ఫస్ట్ ప్రైజ్, మండల లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ ఎన్ శ్రీ స్వప్న.
తొందరగా రావాలి సార్ దగ్గర పనులు ఉన్నాయి. థర్డ్ ప్లేస్ వి ప్రశాంత్. తీసుకోమ్మా కానీ తర్వాత డ్రాయింగ్ లో కన్సలేషన్ ప్రైజ్ వై భాను ప్రసాద్ ఎంబీబీ స్కూల్ ఎస్ కాలనీ పిఆర్సి పురం. కన్సలేషన్ రమణ. రండి మరి సెకండ్ ప్లేస్ బిగోల్ మండలంలో కె శ్యామలాదేవి ఎంపీపీ స్కూల్ కాపవరం కె శ్యామలాదేవి. తర్వాత ఐ మణికంఠ. స్పీడ్గా రావాలమ్మా, పని పెట్టాలి. తర్వాత స్పెషల్ ప్రైజ్ కే భవానీ. బి సాయి కుమార్. సెకండ్ ప్లేస్ కే మౌనిక ఎంపీపీ స్కూల్ మెయిన్ రాయవరం కే మౌనిక. వింటూరు. ఫస్ట్ ప్లేస్ అవుతుంది. సెకండ్ ప్లేస్ ఎల్ రమేష్ ఎంపీపీ స్కూల్ రామవరం. ఎంపీపీ స్కూల్ బాయ్స్ అనపర్తి. తెచ్చండి మాకు చాలు. సాయి కృష్ణ స్పెషల్ ప్రైజ్ అనపర్తి. ఒకసారి టి రత్నరాహుల్. ఒకసారి చూడండి. స్పెషల్ ప్రైజ్ టి రత్నరాహుల్ ఎంపీపీ స్కూల్ అనపర్తి. ఇక మెకోవా మండలంలో ఎస్ఐ తర్వాత మెకోవా మండలంలో ఎస్ఐ కాంపిటీషన్ సెకండ్ ప్లేస్ సిహెచ్ ప్రసాద్. సిహెచ్ థర్డ్ ప్లేస్ ఎం శివరామకృష్ణ జడ్పీహెచ్ స్కూల్ గోలపల్లి. ఈ దేవి ఎంపీపీ స్కూల్ కాపవరం. తీసుకెళ్ళా చూడు. ఎస్ జ్యోతి జడ్పీహెచ్ స్కూల్ పదకొండు స్పెషల్లో. నాని రాజా రామలింగేశ్వరరావు